ఇక ఈ మధ్యన కేంద్ర సర్కారు ఏవైతే బగ్గన మన గ్యాస్‌లోను ఉపయోగం చేస్తున్నామో, ఇక ఆ గ్యాస్ సిలిండర్ల రేట్లను రూ. 50కు పెంచిందన్న ముచ్చట మన అందరికీ ఎరికేందే. అయితే ఇప్పుడు ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ యూనియను సర్కారుకు ఒక హెచ్చరికను సుతం జారీ చేసిందయ్యా. మా డిమాండ్లకు ముఖ్యంగా అధిక కమిషన్ను 3 రోజుల్లోగా పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని చెప్పి ఆ సంఘం హెచ్చరికలను సుతం జారీ చేసింది. ఇక మనలాంటి సామాన్యులకైతే జరంత ఆందోళన కలిగించే ముచ్చటే మింగుడు పడని మాటనే అని చెప్పాలి. ఎందుకనంటే అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నాడు కదా బిఎస్ శర్మ సారు ఒక ప్రకటన చెప్పుకుంటూ వచ్చిండు. అందులో చాలా వివరాలనే చెప్పుకుంటూ వచ్చిండు. అయితే భోపాల్ అయినటువంటి అసోసియేషన్ జాతీయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారట. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సభ్యులు డిమాండ్ల పత్రాన్ని ఆమోదం చేయాలని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చిండు. అయితే ఈ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సభ్యులు డిమాండ్ల పత్రాన్ని ఆమోదం చెప్పాలని చెప్పి ఎల్పీజీ పంపిణీదారుల డిమాండ్ల గురించి పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖకు కూడా ఒక ఉత్తరాన్ని అయితే రాసిండట. ఇక ఎల్పీజీ పంపిణీదారులకు ఇస్తున్నటువంటి ప్రస్తుత కమిషన్ చాలా తక్కువగా ఉన్నదని, ఇది మెయింటెనెన్స్ ఖర్చులకు అనుగుణంగా లేదని కూడా చెప్పుకుంటూ వచ్చిండట. ఇక కేంద్ర ప్రభుత్వానికి ఈ సంఘం లేఖ రాసుకుంటా ఎల్పీజీ పంపిణీ మీద కమిషన్ ను పెంచి రూ. 150 చేయాలని చెప్పి డిమాండ్ కూడా బాగానే చేసిండ్రట. ఇక ఎల్పీజీ సరఫరా డిమాండ్ సరఫరా మీద ఆధారపడి ఉంటదని చెప్పి కూడా ఉత్తరంలో రాసుకుంటూ వచ్చిండట. అయితే చమురు కంపెనీలు ఎటువంటి డిమాండ్ లేకుండానే పంపిణీదారులకు బలవంతంగా గుహేతర సిలిండర్లను పంపుతున్నాయని చెప్పి ఇది చట్టపరమైన నిబంధనలకు విరుద్ధమని కూడా చెప్పుకుంటూ వచ్చిళ్ళు. ఇక దీనిని ఎంబటే బంద్ చేయాలి. ఉజ్వల యోజన ఎల్పీజీ సిలిండర్ల పంపిణీలో కూడా సమస్యలు వస్తున్నాయని చెప్పి సంఘం ఆందోళన గట్టిగానే వ్యక్తం చేసుకుంటూ వచ్చింది. ఇక మా డిమాండ్లను 3 నెలల్లోగా పరిష్కారం చేయకపోతే గనక నిరవధిక సమ్మెకు మేము దిగుతాము, ఖబర్దార్ తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరికలను సూతం కేంద్ర సర్కారుకు జారీ చేసిండ్రయ్యా. ఇక గ్యాస్ సిలిండర్ గురించి ప్రస్తుతం మనం చెప్పుకుంటే కేంద్ర సర్కారు గత ఏప్రిల్ 7న గ్యాస్ సిలిండర్ల రేట్లను పెంచిందన్న ముచ్చట మనకు ఎరికేందే కదా. దేశీయ గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరుగుడుతోని దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 803 నుండి రూ. 853కు చేరుకున్నది. అట్లనే కోల్కతాలో 829 నుండి 879కి అయింది. ఇక అటు ముంబై ముచ్చట్లకు వస్తే రూ. 802.50 నుండి రూ. 853.50. ఇంకా అట్లనే చెన్నై గృహ వినియోగ సిలిండర్ల రేట్లకైతే రూ. 818.50 నుండి రూ. 868.50 పెరిగిందయ్యా. ఇక ఇంకోవైపు ఉజ్వల యోజన కింద దొరికే గ్యాస్ ఏదైతే ఉన్నదో ఆ సిలిండర్ల రేట్లు కూడా బాగానే పెరిగినాయి. ఇక దీని మీద ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ యూనియన్ గట్టిగానే హెచ్చరికలను జారీ చేస్తున్నారు. సమ్మెకు దిగుతామని అంటున్నారు. మా సమస్యలకు పరిష్కారం చూపాలని అంటున్నారు. ఎవ్వరు ఎన్ని ధర్నాలు చేసినా, ఎవ్వరు ఎన్ని ఉత్తరాలు రాసినా, ఎన్ని పంచాయతీలు జోడాలైనా శివరాఖరికి సఫర్ అయ్యేది మాత్రం ఒక కామన్ పబ్లిక్ అని చాలా మంది ఈ తిరిగా కామెంట్లను సుతం పెడుతున్నారయ్యా. ఇక ఎవరైతే ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ యూనియన్ వీళ్ళ సమస్యలను సర్కారు పరిష్కారం చేయాలి, పబ్లిక్ కు తక్లీఫ్ కాకుండా చూడాలని అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటున్న మాట.